బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరిలో ఇప్పుడు బెదురు మొదలైంది. వరుసగా నమోదవుతున్న కేసులు ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తున్నాయి. ఈ లిస్టులోకి ఇప్పుడు హీరో రానా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా చేరిపోయారు. సెలబ్రిటీస్, యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు అనే తేడా కూడా లేకుండా 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది. అన్న నాకు పైసలు ఇబ్బంది ఉన్నాయంటే నేను ఇల్లు తాకడ పెట్టి చేసిన ఉన్న అమౌంట్ కూడా మొత్తం మేరే అది 3 రోజుల వరకు చనిపోయాడు. 52 1 lakh ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో నీకు 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తాయి అట్లా అని ఆశ చూపిరి. భర్త అడుగుతున్నప్పుడు సహకరించింది, కానీ ఇలా చేసుకుంటాడని చెప్పేసి ఎవరు అనలేరు. ఆట కోసమే చచ్చిపోయాడు సార్. వెనకసిరి మళ్ళీ మేము ఫోన్లలో చూసినాం. ఫోన్లు బెట్టింగ్ కట్టిండు, ఫోన్లు ఆ బెట్టింగ్ కట్టాలి సార్. ఫోన్లు చేసిండ్రు, ఫోన్లు చేస్తే ఫోన్లలో ఏమైందంటే ఇట్లా డబ్బులు ఇవ్వాలి మాకు అని చెప్పి. విన్నారుగా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ కు బలైపోయిన ఇలాంటి బాధితులు వేలల్లో, లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు నాశనమైపోవటానికి, కష్టపడి సంపాదించుకున్న డబ్బు బెట్టింగుల్లో కోల్పోవటానికి కారణం ఎవరో కాదు, ఈ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. ఏ మాత్రం ఆలోచించకుండా తమనెవరు అడుగుతారులే అని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడేలా ప్రేరేపించిన బెట్టింగ్ రాయళ్ల బెండు తీస్తున్నారు పోలీసులు. పాపులర్ సెలబ్రిటీలు, యాక్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్నటిదాకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వీళ్లంతా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో కేసుల పాలై వార్తల్లోకి ఎక్కేశారు. ఇప్పుడు ఈ రకంగా మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా మనం చూసింది, ఎంతో కొంత తెలిసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు మాత్రమే. కానీ అవి మాత్రమే కాదు, గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్స్ లాంటివి చాలానే ఉన్నాయి. అన్ని జనాన్ని ముంచేవే. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల లిస్టులో హీరో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, యాక్టర్ ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. వీళ్లంతా పాపప్ యాడ్స్ ద్వారా వివిధ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఇక సినీ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల లిస్టులు అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, శోభ శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహ పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత సహా మొత్తం 25 మందున్నారు. వీరిలో కొందరు 1-2 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి లాంటోళ్లు మల్టిపుల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి సెలబ్రిటీలు పాపప్ యాడ్స్ ద్వారా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్, రమ్మీ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఇంకొందరు పాపప్ యాడ్స్ తో పాటు ఆ బెట్టింగ్ యాప్స్ లోను, వెబ్సైట్స్ లోను ప్రమోట్ చేశారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి నేరుగా ప్రమోషనల్ వీడియోలతోనే ప్రచారం చేశారు. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ లో వాటిని అప్లోడ్ చేసి ఫాలోవర్లను ప్రభావితం చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ లాంటి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు లాయర్లతో వచ్చి పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణకు హాజరవుతున్న వాళ్ల దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ కంపెనీలు, వాటి నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసులు నమోదవటం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసుల్లో నిందితుల్ని విచారణకు పిలవటం మొదలుపెట్టారు పోలీసులు. కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎంక్వైరీలో వారు బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేశారు, ఎలా ప్రమోట్ చేశారు, ఎందుకు గాను బెట్టింగ్ కంపెనీల నుంచి ఎంత మొత్తంలో చెల్లింపులు అందుకున్నారు లాంటి వివరాలను సేకరిస్తున్నారు. ఇక ఈ కేసులో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీల అనుమానాలతో ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అందుకున్న డబ్బుల మూలాల్ని, వాటి బదిలీ విధానాలను ఈడీ పరిశీలిస్తోంది. దాంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిందితులపై ఇప్పటికే బిఎన్ఎస్, ఐటీ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో గనుక నేరం రుజువైతే జరిమానాలు, జైలు శిక్ష, కొందరికి 2 విధించే అవకాశం ఉంది. గతంలో ఈ తరహా కేసుల్లో కొందరు రిమాండ్ కు కూడా వెళ్లారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు తమ
లాయర్ల ద్వారా నోటీసులకు సమాధానాలిచ్చారు. ఇంకొందరు విచారణకు గడువు కోరినట్లు తెలుస్తోంది. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తమకు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికే చేసిన వీడియోలు, ప్రమోషన్ల ఆధారంగా కేసు ముందుకు సాగుతోంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపైన బెట్టింగ్ ప్రమోషన్ కి సంబంధించిన కేసు నమోదైంది. దాంతో ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. మున్ముందు రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో విచారణ ముమ్మరంగా సాగనుంది. ఈడీ గనుక ఆర్థిక లావాదేవీలను లోతుగా తవ్వితే మాత్రం ఇంకొందరి ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉంది. బెట్టింగ్ అంటే ఏమిటో తెలియనోడికి కూడా, ఆన్లైన్ గేమ్స్ మీద అసలే ఇంట్రెస్ట్ లేనోడికి, గ్యాంబ్లింగ్ గురించి ఇంచు కూడా అవగాహన లేనోడికి డబ్బుల మీద ఆశ కల్పించి ఈజీ మనీపై ఇంట్రెస్టింగ్ పుట్టించినవే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. సెలబ్రిటీస్, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల మాటల్ని గుడ్డిగా నమ్మి అడ్డంగా బుక్ అయిపోయిన వాళ్ళ లెక్కలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులకు లెక్కే లేదు. వాళ్ళు కోల్పోయిన జీవితాలకు విలువ కట్టగలమా? వాళ్ళ నష్టాన్ని ఈ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్లు పూడ్చగలరా? సారీ చెప్పి తప్పించుకునే తప్పు కాదిది. తెలియక చేశామంటే క్షమించే విషయం కాదిది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లదేముంది, సింపుల్ గా వీడియోలో కనిపించి గేమ్ ఎలా ఆడాలో చూపించి సైడ్ అయిపోతారు. ఆ తర్వాత ఆన్లైన్ గేమ్స్ ఆడినోళ్లకు, బెట్టింగ్ యాప్స్ లోకి దిగినోళ్లకు కనిపిస్తుంది సినిమా. ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఎవడు ఊహించలేడు. శుభం కార్డు పడుతుందో, సూసైడ్ కార్డుతో ఎండ్ అవుతుందో ఎవడూ చెప్పలేడు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం ఇంత హాట్ టాపిక్ గా మారింది. తెలుసో తెలియకో, డబ్బులకు ఆశపడో, ఎక్స్ట్రా మనీ కోసమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ ఇలాంటి ప్రమోషన్ల విషయంలో కొంత బాధ్యత ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలాంటివి ప్రమోట్ చేస్తున్నాం, వాటి వల్ల జనానికి మంచి జరుగుతుందా, వాళ్లకు నష్టం కలుగుతుందా అనే విచక్షణ ఉండాలి. ఇలాంటి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు, ఎంతమంది జీవితాలు నాశనమైపోతాయనే అవగాహన సెలబ్రిటీలకుండాలి. కానీ చాలా మంది దీన్ని కేవలం ఓ పనిగానే చూస్తారు. తమ బ్రాండ్ వాల్యూ పెరిగిందనుకుంటారు. డబ్బులొస్తున్నాయి కదా, ఎవడెలా పోతే మనకేంటి అనే నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమోషన్లు చేస్తున్నారు. ఇది నైతికంగా కరెక్టు కాదనే విమర్శలు ఇప్పుడొస్తున్నాయి. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్లపై చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. వాళ్లను గుడ్డిగా నమ్మే ఫాలోవర్లు లక్షల్లో ఉంటారు. వారు చెప్తే ఏదైనా చేసే అమాయకులుంటారు. ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినా ఫాలోవర్లు వాటిని నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బెట్టింగ్ యాప్స్ కి కూడా వర్తిస్తుంది. మీరు చెప్పారని ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళెందరో ఉన్నారు. గ్యాంబ్లింగ్ యాప్స్, సైట్లు ప్రమోట్ చేయటం వల్ల అది ఆర్థిక నష్టాలకు, వ్యసనానికి దారితీస్తుందని మీకు తెలియదా? అంత గుడ్డిగా ఎలా ప్రమోట్ చేస్తారు? డబ్బుల కోసం ఏదైనా చేసేస్తారా అనే ప్రశ్నలు కూడా సమాజం నుంచి తలెత్తుతున్నాయి. అంతేకాదు, మీరు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వల్ల వాటిని నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరికీ వీళ్ళిప్పుడు డబ్బులు తెచ్చిస్తారా? వాళ్ళ ఆర్థిక నష్టాలను మీరు పూడుస్తారా? మీ పాటికి మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు దులుపుకున్నారు. ఎప్పుడైనా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ సంగతేంటని ఆలోచించారా? ఇప్పటికే సినిమాల్లో బ్రాండ్ ఎండార్స్మెంట్లతో సెలబ్రిటీలు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు బాగానే సంపాదిస్తున్నారు. ఇలా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల మీ కొరిగేదేంటి? ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్లు పొద్దున లేస్తే సోషల్ మీడియా వేదికల్లో నీతులు చెప్తుంటారు. మరి మీరే ఎలా గ్యాంబ్లింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. మీకు డబ్బులొస్తాయి సరే, ఫాలోవర్లు, అభిమానుల సంగతేంటి? మీ సినిమాకు టికెట్లు కొనాలి, మీకు లాభాలు తెచ్చిపెట్టాలి. మీరు ప్రమోట్ చేసే అడ్డగోలు బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి ఉచ్చులో పడి సర్వం పోగొట్టుకోవాలి. ఫాలోవర్ల నష్టాన్ని మీరు పూడుస్తారా? ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ అండగా నిలబడతారా?
ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తారు? సెలబ్రిటీలయ్యుండి డబ్బు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు ఒప్పుకునే ముందు వాటి గురించి తెలుసుకోవటం, వాటిని ప్రమోట్ చేస్తే ఏం జరుగుతుందని తెలుసుకోవటం మీ కనీస బాధ్యత కాదా? ఫలానా బ్రాండ్ని, ఫలానా ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తే జనానికి మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని కూడా ఆలోచించరా? తెలంగాణలో గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు నిషేధించారు. అందువల్ల ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయటం కూడా చట్టవిరుద్ధమనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది పరోక్షంగా నేరానికి సహకరించడమే అవుతుంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ వల్ల ఎక్కువ మంది నష్టపోతారని, కొద్ది మంది మాత్రమే లాభపడతారని సెలబ్రిటీలకు, ఇన్ఫ్లుయెన్సర్లకు తెలిసే ఉంటుంది. కానీ ఇవేవి వాళ్లకు అవసరం లేదు. డబ్బులొస్తున్నాయా లేదా అనేదే ప్రధానం. కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. అందువల్ల సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైనా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇందుకు ఇప్పుడు నమోదైన కేసులే ఎగ్జాంపుల్. ఇక నుంచైనా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రమోట్ చేసే బ్రాండ్స్ అయినా, యాప్స్ అయినా బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఇప్పుడు తేల్చాల్సిందే వీళ్ల వ్యవహారమే కాదు, బెట్టింగ్ కంపెనీల గుట్టు కూడా. వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్లని ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, వీళ్లకు డబ్బులు ఎలా చెల్లిస్తున్నారు, ఇంతమంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లతో ఎలా ప్రమోషన్లు చేయించగలుగుతున్నారనేది తేల్చాల్సి ఉంది. చెల్లింపుల కోసం ఇప్పటిదాకా జరిగిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల లెక్కలు కూడా తీయాలి. బెట్టింగ్ కంపెనీలు, ఆ యాప్ నిర్వాహకులు, ఈ ప్రమోషన్లు చేయించే వాళ్లందరిపైన చర్యలు తీసుకుంటేనే దేనికి చెక్ పడుతుందనే టాక్ వినిపిస్తోంది.